పెట్టేలాగా ఉంటుందని చెప్పేసి. శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించి పలు తీర్మానాలకు ఆమోదం ఇచ్చారు. ఆసుపత్రికి చేరుకునే పంచాయతీ రోడ్డును నిర్మించడం, ప్రహరీ గోడ, శానిటేషన్, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, ఎలక్ట్రికల్ పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. సిబ్బంది సంక్షేమంలో భాగంగా కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాన్ని 11,500 నుంచి 14,500 రూపాయలకు పెంచారు. భద్రతా కోసం సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని నిర్ణయించారు. మేము చేయగలిగి చేస్తాం. ఒక పబ్లిక్ ప్లేస్ అండి. రాత్రి 3 గంటల ఏదైతే 100 యూజర్స్ కి ఏదైతే ప్రొవిజన్ ఉందో ఆ ప్రొవిజన్ ఎగ్జిస్టింగ్ సెప్టిక్ ట్యాంక్ ఉంది మేడం. మనం ఫర్దర్ కట్టాలంటే మనం ఏదో ప్రపోజల్ పెట్టుకోవాలి. ఈ రెండు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఎవరైనా చూసి మీరు కూడా మాట్లాడండి. మాకు ఈ రెండు డిపార్ట్మెంట్ వారు కూడా డీ గారు కూడా వచ్చారు. మరి కొన్ని ఫోటో గవర్నమెంట్లో చిన్న ఇంకా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెక్స్ట్ మంత్లో బడ్జెట్ రిలీజ్ అనేది కూడా స్టేట్ గవర్నమెంట్కి మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి రిలీజ్ చేయడం మరి సంబంధిత మంత్రివర్గం కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది.